ప్రైజ్ ది లార్డ్ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ఆత్మీయ వ్యవసాయం అనే అంశం మీద కొద్దిసేపు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు అందించిన కృపను బట్టి ఈ సందేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను. సాధారణంగా ఒక బీడు భూమి కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? ముళ్ళ పొదలతోటి, పిచ్చి పిచ్చి మొలకలతోటి, గడ్డితోటి పనికిరాని వ్యర్థమైన భూమిగా అది ఉంటుంది. అయితే వ్యవసాయదారుడు ఆ భూమిని చదును చేసి, సేద్యం చేసి, విత్తనం వేసి, దాని సకాలంలో నీరు, ఎరువులు ఇచ్చి పంట పండిస్తే ఆ పంట 10 మందికి ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే నీ హృదయం అనే భూమిని దున్నుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుండో అపవాది నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. వాని స్వభావాన్ని నీలో నింపాడు. మనిషి మీద ద్వేషము, పగ, ప్రతీకారము, ఎదుటివాడిని చూసి ఓర్వలేనితనము, అసూయ, ఇలాంటి దుర్గుణాలన్నీ మన మనసులో నాటాడు. అప్పటి నుండి మన హృదయము శిథిలమైపోయింది. భూమి ఎలాగైతే సాగు చేయకుంటే ముళ్ళ పొదలతోటి, చెట్ల కంపలతోటి ఎలా ఉంటుందో మన హృదయం కూడా అలాగే దుర్గుణాలతోటి, దుర్వ్యసనాలతోటి కుళ్ళి భ్రష్టు పట్టిపోయింది. ఆ హృదయాన్ని నువ్వు సాగు చేయాలంటే దేవుని వాక్యం అనే విత్తనాన్ని నీ హృదయంలో నాటుకోవాలి. ఆ విత్తనాన్ని నాటుకొని ఆ విత్తనానికి దేవుని స్మరణ అనే నీరు పోసి, దేవుని ధ్యానం అనే ఎరువును వేసి నీవు పోషించిన నాడు నీ హృదయములో పవిత్రాత్మ అనే పంట పండుతుంది. ఆ పంటని 10 మందికి పంచడం వల్ల నీ యొక్క హృదయము పవిత్రంగా మారి క్రీస్తు వలె పరిశుద్ధంగా ఉంటుంది. నీ వలన ఇతరులు కూడా నిన్ను ఆదర్శంగా తీసుకొని నీ యొక్క బోధను విని వారు కూడా మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ హృదయం అనే భూమిని దున్నుకొని పవిత్రాత్మచే నింపుకొని నీ హృదయంలో దేవుని నింపుకొని, దేవుని వాక్యాన్ని నింపుకొని ప్రతిరోజు ఆయన చూపిన బాటను గుర్తుపెట్టుకొని, నేనే సత్యము, జీవము, మార్గము, నేను తప్ప వేరొకడు పరలోకము, నా ద్వారా తప్ప వేరొకడు పరలోకము చేరలేడు అన్నారు. కాబట్టి ఆయనే సత్యము కాబట్టి, ఆయనే జీవము, ఆయనే మార్గము కాబట్టి ఆయన్నే నమ్ముకొని ఆయన సత్యవాక్యాన్ని ప్రతిరోజు వింటూ ధ్యానిస్తూ ఉండటం వల్ల మనము 10 మందికి ఆ వాక్యాన్ని చెప్పడం వల్ల మన ద్వారా ఇతరులు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా తన యొక్క హృదయం అనే భూమిని దున్నుకొని, వాక్యం అనే విత్తనాన్ని నాటుకొని, పరిశుద్ధాత్మ అనే నీరు పోసి పోషించి అందులోని ఫలాలను ప్రతి ఒక్కరికి పంచవలసిందిగా కోరుకుంటూ ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు అందించినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్.